ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏలు మరియు డీఏ, డీఆర్ అరియర్ల గురించి సరైన విశ్లేషణ అండి. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకి సంబంధించిన 2018 జూలై డీఏ 27.248% నుంచి 30.392%కి చేరుకుంది. ఇది జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు రావాల్సిన 30 నెలల బకాయిలు 3 బిల్లుల రూపంలో సమర్పించారు. ఓపీఎస్ వారికి 30 నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి. పెన్షన్దారులు 30 నెలల బకాయిలు, సిపిఎస్ వారి 30 నెలల బకాయిలలో 90% నగదు జనవరి 2026 తేదీన జమ చేయడం జరిగిందండి. అలాగే 30.392% నుంచి 33.536%కి పెంచబడింది. ఇది జనవరి 2019 నుండి జూన్ 2021 వరకు రావాల్సిన 30 నెలల బకాయిలు 3 బిల్లుల రూపంలో ఇవి సమర్పించారు. ఓపీఎస్ వారి 30 నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి. పెన్షన్దారుల 30 నెలల బకాయిలు, సిపిఎస్ వారి 30 నెలల బకాయిలలో 90% నగదు ఇంకా చెల్లించలేదండి. అలాగే 30.392% నుంచి 33.536%కి పెంచబడ్డ డిఏ. ఇది 1 జూలై 2021 నుంచి 31 జూలై 2021 వరకు. అంటే ఒక్క నెల నగదు బకాయిలు కొందరికి చెల్లించలేదు. కానీ బిల్లు మాత్రం సమర్పించడం జరిగింది. అలాగే 33.536% నుంచి 38.776%కి పెంచబడిన డిఏ. ఇది జూలై 2019 నుండి మార్చి 2020 వరకు రావాల్సిన 9 నెలల బకాయిలు పిఆర్‌సి బకాయిలతో చెల్లించబడతాయని జీవో అయితే ఇచ్చారు. ఇక జనవరి 2020 డిఏ బకాయిలు, జూలై 2020 డిఏ బకాయిలు, మళ్ళీ జనవరి 2021 డిఏ బకాయిలు కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేయబడ్డాయి. ఇక 20.02%కి సంబంధించిన డిఏ బకాయిలు జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు రావాల్సిన డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలతో చెల్లించబడతాయని జీవో ఇచ్చారు. అలాగే 20.02% నుంచి 22.75%కి సంబంధించిన డిఏ. ఇది జనవరి 2022 నుండి జూన్ 2023 వరకు రావాల్సిన 18 నెలల బకాయిలు 3 వాయిదాల్లో సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగే ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు. అలాగే 22.75% నుంచి 26.39%కి సంబంధించిన డిఏ. ఇది జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు రావాల్సిన 16 నెలల బకాయిలు 3 వాయిదాల్లో ఏప్రిల్ 2024, జూలై 2024 మరియు అక్టోబర్ 2024 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగే ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి కూడా ఇంకా బకాయిలు చెల్లించలేదు. అలాగే 26.39% నుంచి 30.03%కి సంబంధించిన డిఏ. ఇది జనవరి 2023 నుండి మార్చి 2024 వరకు రావాల్సిన 15 నెలల బకాయిలు 3 వాయిదాల్లో ఆగస్టు 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025 నెలల్లో చెల్లిస్తామని జీవో అయితే ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి కూడా ఇంకా బకాయిలు చెల్లించలేదు. అలాగే 30.03% నుంచి 33.67%కి సంబంధించిన డిఏ. ఇది జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు రావాల్సిన 12 నెలల బకాయిలు 3 వాయిదాల్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 మరియు మార్చి 2025 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం అయితే ఇవ్వలేదు. ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి కూడా ఇంకా బకాయిలు అయితే చెల్లించలేదండి. అలాగే 33.67% నుంచి 37.31%కి సంబంధించిన డిఏ. ఇవి జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు రావాల్సిన 21 నెలల బకాయిలు 3 వాయిదాల్లో ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చారు. అలాగే ఇంకా ప్రకటించవలసిన డిఏ చూస్తున్నట్లయితే జూలై 2024 డిఏ, జనవరి 2025 డిఏ మరియు జూలై 2025 డిఏ ఇవైతే ఇంకా ప్రభుత్వం ప్రకటించవలసి ఉంది.